వెల్కమ్ టు మాధవి ట్రెండీ ఫుడ్స్ అండి. ఈరోజు వచ్చేసి 2 కేజీస్ నిమ్మకాయ పచ్చడి ఆర్డర్ వచ్చింది. అప్పటికి చెప్పాను నిమ్మకాయ పచ్చడి అంటే మన దగ్గర నిలవ ఉండదు మేడం, మామూలుగా ఎప్పటికప్పుడు చేసి పంపించడమే అంటే, పర్లేదమ్మా అన్నారు. ఈరోజంతా కూడా మీకు ఇది ఊరేసి చెప్తాను. అంటే ఉప్పు, పసుపు కలిపి కట్ చేసి పెట్టేస్తానండి. ఈ ఛానల్ మొదటి టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర చాలా క్వాలిటీగా ఉంటుంది ఫుడ్డు. చాలా బాగుంటాయి కూడా. ఎందుకు అంటే కనుక మనది అప్పటికప్పుడు ఫ్రెష్ ఆయిల్ వాడతాం. మీరు నా వీడియోలు కూడా చూడొచ్చు. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కట్ చేసాక మళ్ళీ చూపిస్తాను. కట్ చేసుకుందామండి. ఇవి మనము చిన్న ముక్కలుగా కట్ చేసి పంపించమన్నారు. పొడుగు ముక్కలు వద్దన్నారు. మొత్తం కటింగ్ అంతా అయిపోయాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు. ఇంకా అయిపోయిందండి, అన్నీ కట్ చేసుకున్నాము. చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పంపించమన్నారు. మీకు కూడా నచ్చినట్టయితే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లు ఉంటాయి. ఫ్రెష్ ఆయిల్ పోసి కూడా చేస్తాము. ఎందుకంటే 2 కేజీలు, 3 కేజీలు, 4 కేజీలు అయినా దానికి తగ్గ ఆయిల్ తీసుకొని వాడి పంపిస్తాము. మీరు ఒకసారి టేస్ట్ చేస్తే కనుక మీకే తెలుస్తుంది. నేను చెప్పడం కదా, అన్ని పావు కేజీ ఆర్డర్ పెట్టుకోనండి. పెట్టుకుంటే కనుక మీకు తెలుస్తుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అని. అందరు ఇలానే చెప్తారు అననే అనుకోవద్దు. ఒక్కసారి మంచోళ్ళని కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే కనుక మరొక కొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఇందులో పసుపు, ఉప్పు కలిపేటప్పుడు మళ్ళీ చూపిస్తానండి. ఇదిగో పసుపు వేసుకుందామండి. నిమ్మకాయకి ఫస్ట్ పసుపే కదండి మనము ఊరబెట్టుకోవడానికి. పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఎందుకంటే మనకి మెయిన్ నిమ్మకాయ పచ్చడి అంటే కనుక పసుపే కదా. తర్వాత వచ్చేసేసి ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకున్నాక కూడా ఒక్కసారి కలబెట్టుకొని, మీకు కూడా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టుకోండి. మన దగ్గర చాలా క్వాలిటీగా చాలా బాగుంటుంది. ఇందులో మళ్ళీ నేను అన్నీ వేసాక వాళ్ళు వద్దన్నారు. మీకు ఊరాక మళ్ళీ ఒకసారి నేను చూపిస్తాను. నేను జస్ట్ కారం కలిపి, మెంతిపిండి కలిపి పంపించేటప్పుడు నేను మళ్ళీ ఇంకొకసారి తాలింపు వీడియో చూపిస్తానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్లు ఉంటాయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ